గత నెల మార్చి 28న ఓ వృద్ధ మహిళ మెడలో నుండి బంగారు మంగళసూత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన కేసును శామీర్పేట పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా శుక్రవారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో శామీర్పేట బషీరాబాద్ ఏసీపీ రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ రాములు మాట్లాడుతూ కీసర మండలం ధర్మవరం తోటకు చెందిన ఓ వృద్ధ మహిళ తూకుంట మున్సిపాలిటీలోని దేవర యాంజల్లోని తనకు రావాల్సిన పెన్షన్ తీసుకుని ఇంటికి వెళ్లేందుకు శామీర్పేట మండల దొంగల మైసమ్మ వద్ద ఆటో కోసం వేచి చూస్తుందని తెలిపారు. అంతలో పంది నరేష్ కుమార్ 42 సంవత్సరాలు వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి మార్గ మధ్యంలోని దొంగల మైసమ్మ ప్రాంతంలో గల ఓ వెంచర్లో బాక్ను ఆపి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానం వచ్చిన వృద్ధురాలు అక్కడి నుండి వెళ్లిపోతుండగా అదే సమయంలో ఆ వ్యక్తి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని బైక్పై పరారయ్యాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వారం రోజుల పాటు 6 టీఎంలు సుమారు 600 సీసీ కెమెరాలతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. టీం తయారు చేసి పంపడం జరిగింది. వీళ్ళు వారం రోజుల్లో కృషి వల్ల అది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫెక్ట్గా పనిచేసి దీన్ని సేజ్ చేసిన టీంకి అందరికీ సిపి గారు అప్రిషియేషన్ పంపించినారు. మరియు రివార్డు కూడా పెట్టడానికి మేము దీంట్లో వచ్చేసి ఏదైతే 2 తులాల బంగారు మంగళ సూత్రం తాడు అది మరి ఒక ఆయన సెల్ ఫోన్, తర్వాత దానికి నేరానికి ఉపయోగించిన సైకిల్ మోటార్ను రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ క్రైమ్లో మనకు ఎక్కువగా సహాయపడింది ఈ సీసీటీవీ కెమెరాస్. కాబట్టి నేను పబ్లిక్ని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే సీసీటీవీ కెమెరాస్ మీకు సంబంధించి మీ ఇంటి దగ్గర కానీ షాప్లలో కానీ రోడ్లో ఎక్కువ పెట్టడానికి సహకరించేసి ఇటువంటి నేరాలు ఎప్పుడైనా జరిగితే కూడా తొందరగా పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మేము ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇవాళ దొరికింది కాబట్టి ఆయన ఇంట్రాగేషన్ చేస్తున్నాము. కొన్ని పాత కేసులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ కస్టడీకి తీసుకొని పోలీస్ అని చెప్తుంది కదా, 9 కేసులో పనిచేస్తున్నారు. పోలీస్ అని చెప్తున్నారు, పోలీస్ అని చెప్పాడు కదా సార్, ఏమన్నా పోలీస్ అని చెప్తున్నాడు. ఆయన ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్సెప్ట్గా హోంగార్డ్ హైదరాబాద్ సిటీలో హోంగార్డ్ ఈఆర్ హెడ్ క్వార్టర్లో పనిచేశారు. అక్కడ నుంచి ఈయన చేసే ఇటువంటి పనులకి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయిన తర్వాత దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుంచి ఇటువంటి పనులు చేస్తుండొచ్చు అని ఒక అనుమానం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆరాధిస్తాం.